నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. యూజువల్గా చిన్నప్పుడు టీచర్స్ కానీ ఎవరైనా మనల్ని పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని అడిగితే మనం చెప్తాం డాక్టరో ఇంజనీరో లేదంటే మరి. బట్ అందరికీ డాక్టర్ ఇంజనీర్ అవ్వటం సాధ్యం కాకపోవచ్చు. వాళ్ళు నిజంగా అన్ని మార్క్స్తో మంచిగా పాస్ అయిన ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్కి వెంటనే జాబ్స్ వచ్చేస్తున్నాయా? లేదు ఇంజనీరింగ్ మనం చేయలేదు, ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు లేదా ఇంటర్మీడియట్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్న వాళ్ళందరికీ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే జాబ్స్ వస్తున్నాయా అంటే జాబ్స్ ఇచ్చే వాళ్ళు ఏమంటారు, వాళ్ళ దగ్గర మా వర్క్కి కావాల్సిన స్కిల్స్ లేవు, ఎక్కడైతే వాళ్ళు నేర్చుకుంటున్నారో చదువు నేర్చుకుంటున్నారో జాబ్కి ఏదైతే అవసరమో ఆ స్కిల్స్ వాళ్ళకి చదువుకునేటప్పుడు నేర్పించట్లేదు అంటున్నారు. మరి ఎందుకలా? మన ఎడ్యుకేషన్ సిస్టంలో లోపం ఉందా, లేదంటే ఇంజనీరింగ్తో పాటు లేదా డిగ్రీ చేసేవాళ్ళు వాళ్ళ చదువుతో పాటు చదువు అయిపోయిన వెంటనే జాబ్ రావాలి అంటే ఏం నేర్చుకోవాలి, ఏం చేయాలి? వీటన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఈరోజు స్టూడియోలో ఉన్నారు ఆదిత్య కేశానిపల్లి గారు. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు V6 అండి. ముఖ్యంగా ఫస్ట్ చూసుకుంటే ఇవాళ రేపు ఎవరైనా సరే బయట నుంచి క్యాంపస్ సెలెక్షన్స్లో సెలెక్ట్ అయితే ఓకే, బట్ ఒక 25% లేదంటే మంచి రికగ్నైజ్డ్ కాలేజెస్లో మంచి పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ఒక 10% 20% వస్తున్నాయా క్యాంపస్ ప్లేస్మెంట్స్? ఫేర్ అండి, అందుకంటే ఎక్కువ వస్తున్నాయి. బట్ యా ఓకే అండి. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే చాలా, ఇప్పుడు ఎవరు చూసినా బీటెక్ వాళ్ళు చూసినా చాలా చిన్న చిన్న వాటికి కాంపిటీషన్లో కూడా వాళ్ళు జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే బయట అన్ని ఆపర్చునిటీస్ లేక. కొంతమంది అంటారు స్కిల్స్ లేవు అంటారు. ఎక్కడ లోపం ఉందంటారు? ఎడ్యుకేషన్ సిస్టంలో లోపం ఉందంటారా, ఎక్కడ ఉందంటారు లోపం? ఓకే, అంటే దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనం ఇండియాని యాజ్ అ హోల్ చూడాలి. సో ఇండియా యాజ్ అ హోల్ చూస్తే యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్. సో మిగతా స్టేట్స్లో ఇంజనీరింగ్ అంత డిమాండ్ ఉంది, కానీ ఆంధ్ర తెలంగాణ వైపు ఎక్కువ ఉంది. అండ్ దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. కొన్ని అయితే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి టు గో టువర్డ్స్ ఇంజనీరింగ్. సో ఇక్కడ వచ్చేటప్పటికి మెయిన్ ఇష్యూ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ కోర్సెస్ ఇవన్నీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ కాకుండా వెరీ మచ్ థియరిటికల్ ఓరియంటెడ్ ఉంటున్నాయి. దీనివల్ల వీళ్ళు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి సబ్జెక్ట్ తెలియకపోవడం, ఇన్ కేస్ సబ్జెక్ట్ తెలిసినా కూడా నిజంగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు జాబ్ చేరిన తర్వాత విత్ ఇన్ 1 or 2 years వాళ్ళు వదిలేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి దే గెటింగ్ బెటర్ జాబ్. సో దీనివల్ల కొన్ని కంపెనీస్ కూడా అందుకని వచ్చి తీసుకోవడానికి ఒక విధంగా ఆలోచిస్తున్నాయి. ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటేనే బెటర్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటే సంవత్సరం నుండి వెళ్ళిపోతారు అనేటటువంటి ఫీలింగ్. సో అట్లా దెర్ ఆర్ వేరియస్ రీజన్స్ సో జాబ్స్ ఎక్కువ ఉండకపోవడానికి. ఓకే, అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ అంటే ఫ్రెషర్స్ని తీసుకుని వాళ్ళే ట్రైనప్ చేసుకుని పెట్టుకునేవి కూడా ఉన్నాయి. అంటే అప్పుడు వాళ్ళు ఏం నేర్పిస్తారండి? దానికి కావాల్సిన స్కిల్స్ నేర్పిస్తారా లేదంటే వర్క్ నేర్పిస్తారా? అంటే జనరల్గా మనం నేర్చుకునేదాన్ని ఇంజనీరింగ్లో ఎంత మంచిగా చదివినా, ఎంత 90% వచ్చినా 95% వచ్చినా కూడా అది మనం ఇండస్ట్రీలో వాడలేము. బికాజ్ మనం నేర్చుకునేది ఒక విధంగా అన్ఫార్చునేట్లీ కొంచెం అవుట్డేటెడ్ ఉన్నవి మనం చదువుతున్నాం, ఎందుకంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ మనకి ర్యాపిడ్గా జరగట్లా. దానివల్ల మనం చదివేదంతా కొంచెం 10-20 years బ్యాక్ టెక్నాలజీ. కానీ ఈ మధ్య ఇప్పుడు ఇండస్ట్రీస్ అని ఎట్లా ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ టెక్నాలజీస్ మారిపోతున్నాయి. సో 2008 దాకా మీరు చూస్తుంటే నోకియా ఒక దే హ్యాడ్ అ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఉంది సెల్ ఫోన్స్కి. 2008లో ఐఫోన్ వచ్చింది. ఐఫోన్ వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టూడెంట్కి వెళ్ళి ఐఫోన్ రిపేర్ చేయగలవంటే దే కాంట్ రిపేర్ ఇట్, దే కాంట్ అండర్స్టాండ్ అన్ ఐఫోన్. సో టెక్నాలజీ ఇస్ చేంజింగ్, ఎడ్యుకేషన్ ఇస్ నాట్ చేంజింగ్. సో అప్డేట్ అవ్వలేకపోతున్నారు ఎడ్యుకేషన్. సో దానివల్ల ఫ్రెష్గా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ కావాల్సిన స్కిల్స్ వరకు పెడతారు. దాంట్లో ఇంకో కండిషన్ ఏంటంటే మళ్ళీ ప్రతి కంపెనీకి వాటి పేటెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు సొంతగా సృష్టించారు కాబట్టి వాళ్ళు కొన్ని రైట్స్ ఉంటాయి, అవి ఫ్రీగా మార్కెట్లో లాంచ్ చేయలేదు. సో దానివల్ల అవి వాళ్ళందరికీ రిలీజ్ చేయలేరు కాబట్టి జాయిన్ అయిన వాళ్ళకి వరకే అవి నేర్పించి వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఓకే అండి, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఈ స్కిల్ డెవలప్మెంట్లో? సో నేను యాక్చువల్గా 2007 to 11 చెన్నై SRM యూనివర్సిటీలో నేను ఇంజనీరింగ్ చేశాను ఎలక్ట్రానిక్స్. సో అరౌండ్ 2008 నుంచి నాకు కొంచెం ఎడ్యుకేషన్ సైడ్లో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. సో భూమి అనే ఒక ఆర్గనైజేషన్కి నేను పిల్లలకు కొంతమంది ఇంగ్లీష్ నేర్పించేవాడిని. సో ఆ ట్రెండ్ స్లోగా కంటిన్యూ అయ్యి తర్వాత నేను జాబ్ చేయడానికి దుబాయ్కి వెళ్ళాను. సో దుబాయ్లో కొన్ని లేబరర్స్, బ్లూ కాలర్ వర్కర్స్కి నేను అక్కడ ఇంగ్లీష్ చెప్పడం మొదలుపెట్టాను, తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్ చెప్పడం మొదలుపెట్టాను. సో ఈ టైం చూసుకుంటే ఇక్కడ కొంచెం కల్టివేట్ అయింది ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్. కానీ నేను 2014 ఇండియా వచ్చేసాను. అప్పటి నుంచి నేను ఎడ్యుకేషన్ అనేదే కాకుండా కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది మేబీ 12th దాకా ఇట్ హెల్ప్స్, కానీ 12th తర్వాత ఎడ్యుకేషన్ కన్నా కూడా ఒక స్కిల్ ఏదో ఒకటి లైఫ్లో ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ 90% రావాలి ఇంజనీర్, అట్లాంటి నెసెసిటీ లేదు. బట్ ఇఫ్ యూ నో సమ్ స్కిల్ అండ్ 70% వచ్చినా 60% వచ్చినా కూడా చాలు, యూ జస్ట్ నీడ్ టు నో సమ్ స్కిల్ ఆఫ్టర్ 12th. బట్ యూజువల్లీ ఇప్పుడు చూసుకుంటే అందరూ 60% ఎబో ఉంటేనే మా కంపెనీలో తీసుకునేందుకు ఇది ఉంది. వాట్ ఈస్ స్కిల్ డెవలప్మెంట్? స్కిల్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ విల్ హెల్ప్ యూ పర్ఫార్మ్ అ టాస్క్. సో ఎడ్యుకేషన్ అనేది అది విద్య వరకు, అది నాలెడ్జ్ వరకు. కానీ నాలెడ్జ్ అలోన్ ఇస్ నాట్ ఇనఫ్. ఆ నాలెడ్జ్ని మనం ఇంప్లిమెంట్ చేయటం, అది ఎట్లా అప్లై చేయాలో తెలియాలి. నాలెడ్జ్ అప్లికేషన్ అనేది దట్ ఇస్ స్కిల్. అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే యూ
టీచ్ పీపుల్ హౌ టు అప్లై నాలెడ్జ్. దట్ ఈస్ ఎసెన్షియల్లీ స్కిల్ దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్. ఎందుకంటే యూజువల్లీ మనలో ఉన్న స్కిల్ మనకే తెలుస్తుంది, బట్ అది కూడా మీరు నేర్పించగలరా? మీరు అదే చెప్తున్నారు, వాళ్ళలో ఉన్న స్కిల్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చేందుకు మీరు హెల్ప్ చేస్తారు. అంటే టెక్నికల్ ఎబిలిటీస్ అనేవి అందరికీ వాళ్ళ ఎబిలిటీస్ ఉంటాయి. కొంతమంది మంచిగా పాటలు పాడతారు, కొంతమంది మంచిగా డాన్సులు చేస్తారు. సో స్కిల్ అనేది ఏంటంటే అది ఒక ఎక్స్టర్నల్గా మనం చేసే పనిని స్కిల్ అంటాం. కానీ ఎబిలిటీస్ టాలెంట్స్ వేరే విషయం. సో మేబీ ఐ మైట్ నాట్ బీ అ గుడ్ సింగర్, బట్ ఐ కెన్ బి ట్రైన్ టు సింగ్. ఐ విల్ నాట్ బీ ద బెస్ట్, కానీ ఆ స్కిల్ నాకు ఇవ్వచ్చు. సో దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు ఫోకస్. సో ఇమాజిన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్. సో నాకు ఒక థియరీ ఉంది. ఆ థియరీ ఏంటంటే, నేను ఎలక్ట్రానిక్ స్టూడెంట్ని. నేను అట్లాగే చాలామంది ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి కూడా నేను అడిగే క్వశ్చన్ ఒకటే, మీ ఇంట్లో సెల్ ఫోన్ పాడైపోతే మీరు రిపేర్ చేసుకుంటారా, లేకపోతే బయట కొట్లోకి తీసుకెళ్తారా? అందరూ కూడా కొట్లోకి తీసుకెళ్తాం అంటారు. టీవీ రిమోట్ పని చేయకపోతే మీరు ఏం చేస్తారు? ఓపెన్ చేస్తే రిపేర్ చేస్తారా, లేకపోతే ఇట్లా 2 సార్లు ఇట్లా 3 సార్లు కొట్టి ట్రై చేస్తారా? అంటే కొట్టే ట్రై చేస్తే మేము రిపేర్ చేయలేం కాబట్టి. సో ఒక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్టూడెంట్ అయ్యుండి కూడా వాళ్ళు ఒక సింపుల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ని రిపేర్ చేయలేకపోతున్నారు. నాలెడ్జ్ ఉంది, సెల్ ఫోన్ ఎట్లా పనిచేస్తుందో తెలుసు, ఫ్రీక్వెన్సీస్ అన్ని తెలుసు, కానీ అది ఎట్లా రిపేర్ చేయాలి స్కిల్ లేదు వాళ్ళకి. సో నా థియరీ ఏంటంటే, 4 years ఇంజనీరింగ్ చేసేదానికంటే ఒక 2 months సెల్ ఫోన్ రిపేరింగ్ కోర్స్ చేస్తే మనకి స్కిల్స్ ఇంకా బెటర్గా ఉంటాయి. సో సెల్ ఫోన్ రిపేరింగ్ వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ మోర్ బెటర్ దెన్ థియరీ. దట్ ఇస్ స్కిల్ డెవలప్మెంట్. ఓకే. ఇప్పుడు యూజువల్గా డిగ్రీ చేసి బయటకు వస్తున్నారు వాళ్ళు, ఎవరికి చాలా మందికి జాబ్స్ ఏమి దొరకట్లేదు, లేదా తీసుకున్న వాళ్ళు కూడా మాకు అప్ టు ద మార్క్ లేరు అంటున్నారు, స్కిల్స్ లేవని. సో ఈ గ్యాప్ని మీరు ఎలా ఫీల్ చేయాలనుకుంటున్నారు? ఇది ఐ థింక్ ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే, కాలేజెస్కి వచ్చేటప్పటికి ఇంతకు ముందర మేబీ అబౌట్ 20-30 years బ్యాక్, సో ప్రొఫెసర్ గారు అన్న టీచర్ అన్న కూడా ఒక మంచి విలువ ఉండేది. సో ఎవరైనా కూడా బాగా తెలివైన వాళ్ళు, బాగా చదువుకునే వాళ్ళంతా ప్రొఫెసర్స్కి వెళ్ళేవాళ్ళు. ఈ మధ్య రీసెంట్ ట్రెండ్ ఏమైందంటే, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో, మంచిగా ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కార్పొరేట్ జాబ్స్కి వెళ్ళిపోతున్నారు. సో టీచింగ్ అనేది ఇట్ ఈస్ అ లాస్ట్ రిసార్ట్. నాకు వేరే ఎటువంటి ఉద్యోగం లేదు అనగా టీచింగ్లో దిగి వాళ్ళు మిగతా ఇంకా చాలామంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మంచి నాలెడ్జ్ పాస్ అవ్వట్లా. సో ఒకటి మేజర్గా ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరగాలి, మనం ఎట్లా ట్రైనింగ్ చేయాలి. సో ఆల్రెడీ మొదలయ్యాయి, కొన్ని మూమెంట్స్ ఆల్రెడీ మొదలయ్యాయి. సో నా ఒపీనియన్ ఏంటంటే, ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ అవేర్నెస్. ఎటువంటి అవేర్నెస్ అంటే, ఇప్పుడు చాలామంది ఈ మధ్య ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ అయిన తర్వాత కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి, కొంతమందికి జాబ్స్ రావట్లేదు. జాబ్స్ రాని వాళ్ళు ఏమంటారు, మాకు జాబ్ కావాలి ఎలా అని చెప్పి వాళ్ళు కష్టపడతారు. జాబ్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, 1-2 years పని చేస్తున్నారు, అదే మాకు ఈ కంపెనీతో కనెక్షన్ లేదు, మాకు ఈ జాబ్తో కనెక్షన్ లేదు, ఇంకేమైనా చేయాలి అని చెప్పి ఎంబీఏ అయినా చేస్తారు, మాస్టర్స్ అయినా చేస్తారు, వేరే ఇండస్ట్రీలో చూసుకుంటారు. అది ఇంకో ట్రెండ్. అది ఇప్పుడు ఈ మేజర్ ఇష్యూ ఇక్కడ ఏంటంటే అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసినప్పుడు కూడా చాలామందికి ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నారో తెలియదు వాళ్ళకి. దే డోంట్ నో వై దే చూసింగ్ ఇట్. ఇంజనీరింగ్ చేసినా కూడా దాంట్లో మెకానికల్ అంటే ఏంటి, సివిల్ అంటే ఏంటి ఏమీ తెలియదు వాళ్ళకి. దే జస్ట్ డూ ఇట్, ఎందుకంటే సోషల్ ప్రెషర్ వచ్చింది. సో అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏం చేయాలి. సో మై కంట్రిబ్యూషన్ ఇస్ నాకు అవేర్నెస్ ఇవ్వాలి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. సో మీ స్కిల్ సెట్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి, మీ పర్సనల్ అబిలిటీస్ని ఐడెంటిఫై చేసుకోండి. ఓకే. సో స్కిల్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, బట్ ఒక కంపెనీలోకి మనం వెళ్ళాలి అంటే ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి ఫస్ట్. సో దాన్ని ఎలా ఫేస్ చేయాలంటారు? సో ఒక మేజర్ థింగ్ ఏంటంటే, మనం దేనికైనా ప్యాషనెట్గా ఉంటే అది ఫ్లోలో వచ్చేస్తుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఒక సింగర్ ఎవరన్నా ఏమైనా సింగింగ్ బేస్డ్ ఇంటర్వ్యూకి వెళ్తే, ఏమన్నా ఆడిషన్స్ ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు మంచిగా ప్రెజెంట్ చేస్తారు, బికాస్ దే ప్యాషనెట్, దే లైక్ టు సింగ్. అలాగే ఒక ఇంజనీర్ కూడా నిజంగా ఎవరైనా ప్యాషనెట్ ఇంజనీర్ ఉన్నా, లేకపోతే ప్యాషనెట్ ఒక మీడియా స్టూడెంట్ ఉన్నా కూడా వాళ్ళకి అటువంటి ఇంటర్వ్యూకి వెళ్తే మంచిగా ప్యాషనెట్గా మాట్లాడగలుగుతారు. అండ్ ఇట్ కమ్స్ న్యాచురల్లీ. వాళ్ళేం కోర్సులు చూడక్కర్లేదు, ఏం ఆన్లైన్. ఎనీ టిప్స్ అంటే యూజువలీ ఫస్ట్ 2 interviews కొంచెం భయంగానే ఉంటుంది, ఎక్కడో టెన్షన్ ఉంటుంది, వస్తుందా రాదా అనే టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ని ఓవర్కమ్ ఎలా చేయాలంటారు? ఏ విధంగా ఆన్సర్స్ ఏ విధంగా ఉండాలంటారు? అక్కడ ఉన్న మెంబర్స్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే కనుక. సో జనరల్గా మేమేమంటుంటామంటే, ఇంటర్వ్యూకి వెళ్ళే ముందర మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోమని చెప్తాం. అంటే మనం నమ్ముకునే కొంతమంది ఫ్రెండ్స్ లేకపోతే మెంటర్స్తో మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇంటర్వ్యూస్లో కూడా బిహేవియరల్ ఇంటర్వ్యూ అని ఒకటి ఉంటుంది. బిహేవియరల్ ఇంటర్వ్యూ ఏంటంటే, ఇంతకు ముందర మీరు ఎట్లా బిహేవ్ చేశారు ఒక సిచ్యువేషన్కి దాన్ని అడుగుతారు. అంటే ఎట్లా అడుగుతారంటే, ఇట్లాంటి సమస్య మీకు ఇంతకు ముందర జరుగుంటే మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు అని అడుగుతారు. దాన్ని బట్టి మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో అట్లా కొన్ని ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అది యాక్చువల్లీ మన ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేసుకుని ఫస్ట్ భయం తగ్గుతుంది, ఇంకోటి ప్రిపేర్డ్గా ఉంటాం. సో ఫర్ ఇన్స్టెన్స్ నేను చాలా మందిని అడుగుతున్నాను, అంటే మాక్ ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి ఏమన్నా చెప్పుకో అని చెప్తాను. చాలా మంది చెప్పుకోలేదు. అది మీ గురించి ఏమైనా చెప్పుకోండి అన్నా కూడా చెప్పుకోవడం చాలా ఆలోచిస్తారు, ఏం చెప్పాలో తెలియదు. సో అది ఇంటర్వ్యూలో అయినప్పుడు ప్రాబ్లం అవుతుంది, కానీ మాక్ ఇంటర్వ్యూ జరిగినప్పుడు యూ కెన్ ఆల్వేస్ గివ్ అ ఫీడ్బ్యాక్. సో ఇంప్రెస్ ఎట్లా చేయాలనేది మాత్రం దట్ ఈస్ 50% అది మనం ఎఫర్ట్ మీద ఉంటుంది, 50% లక్ మీద ఉంటుంది. సో మేబీ ఒక ఇంటర్వ్యూవర్కి తను ఎఫర్ట్ చెప్పండి, లక్ వదిలేద్దాం, ఎఫర్ట్ చెప్పండి. ఎఫర్ట్ బేసిక్ కొన్ని ఏంటంటే అండి, మనసు నుంచి మాట్లాడాలండి. కొంతమంది బట్టి పడతారు కొన్ని.
సో గూగుల్కి వెళ్ళి కొడతారనమాట, పలానా క్వశ్చన్ అడిగితే పలానా ఆన్సర్ ఎట్లా ఇవ్వాలి అంటారు. సో ఆ ఆన్సర్ తీసుకుని బట్టి అది ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఓకే, అది అట్లా ఒక 10 మంది 50 మంది అదే ఆన్సర్ ఇస్తారు. దాంతో ఇంటర్వ్యూకి అర్థమైపోతుంది, వీళ్ళందరూ గూగుల్ బ్యాచ్ అనమాట అని అర్థమైపోతుంది. ఓకే. సో అందుకని అక్కడ జెన్యూనిటీ ఉండాలి, పొరపాటున ఏమైనా ఆన్సర్ రాకపోతే రాదు అని చెప్పగలగాలి, ధైర్యం ఉండాలి. కానీ ధైర్యం అనేది కల్టివేట్ చేసుకోవడం స్లోగా వచ్చేది, అది వన్ గో ఇట్ డజంట్ కమ్. కానీ ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ఇట్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఈ ఉద్యోగం రాకపోతే సంథింగ్ ఎల్స్ విల్ బీ దర్. ఇంకోటి ఏంటంటే ఉద్యోగం రాకపోతే మనం ఎబిలిటీస్ లేదు మనలో అని కాదు, అది ఇట్ మీన్స్ ఇంటర్వ్యూవర్ ఫెల్ట్ దట్ యు ఆర్ నాట్ ఫిట్. సో మేబీ ఒక ఇంటర్వ్యూవర్కి ఏమనిపిస్తుంది అంటే బాగా మాట్లాడే వాళ్ళు ఉంటే మంచిది అనిపిస్తుంది. అదే కంపెనీ అదే జాబ్లో ఇంకో ఇంటర్వ్యూవర్ ఏమనుకుంటారు, బాగా వినే వాళ్ళు ఉంటే మంచిది అనుకుంటారు. సో అతను సెలెక్ట్ చేస్తే నేను రిజెక్ట్ చేయొచ్చు. సో దానివల్ల ఇట్ ఇస్ నాట్ కంప్లీట్లీ యువర్ ఫాల్ట్. సో అది ఫ్రీగా ఉండటమే, యూ హ్యావ్ టు బీ ఫ్రీ, గివ్ ఇట్ అ షాట్, దిర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఓకే, మెయిన్గా ఇక్కడ ఎక్కువగా రోల్ ప్లే చేసేది రెజ్యూమే, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంట? సో యాక్చువల్లీ 2 ఉంటాయండి, రెజ్యూమే ఒకటి, CV ఒకటి ఉంటుంది. ఇక్కడ అన్ఫార్చునేట్లీ హెచ్ఆర్ మెంబర్స్ కూడా చాలా మందికి క్లియర్ డిఫరెన్షియేషన్ తెలియదు. రెజ్యూమే అనేది జనరల్గా ఫ్రెషర్స్కి వర్క్ అవుతుంది, తక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వర్క్ అవుతుంది. ప్లస్ రెజ్యూమే అనేది జాబ్ స్పెసిఫిక్. సో ఇప్పుడు నేను V6 ఛానల్కి ఒక రెజ్యూమే ఇస్తే అదే రెజ్యూమే నేను తీసుకెళ్ళి ఐ కాంట్ గివ్ ఇట్ టు సమ్ అదర్ న్యూస్ పేపర్ ఆర్ ఐ కాంట్ గివ్ ఇట్ టు TCS. V6కి ఇచ్చే రెజ్యూమే వేరు, TCSకి ఇచ్చే రెజ్యూమే వేరు. కానీ CV అనేది వేరే విషయం. మళ్ళీ CV అనేది నేను సేమ్ CV అందరికి ఇవ్వచ్చు. ఓకే. సో CV అనేది నేను ఇప్పటిదాకా చేసింది అకాడమికల్గా ప్రొఫెషనల్గా చేసినవి అన్ని లిస్ట్ చేస్తే దాన్ని CV అంటారు. ఓకే, అది ఎక్కడైనా ఇవ్వచ్చు, అది ఎక్కడైనా ఇవ్వచ్చు. అండ్ అది 4-5 పేజీలు కూడా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ రెజ్యూమ్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను V6 ఛానల్కి అప్లై చేస్తే, నేను ఫర్ ఇన్స్టెన్స్ ఒక జర్నలిస్ట్ పొజిషన్కి అప్లై చేస్తే జర్నలిజం సరిపోయే స్కిల్స్ మాత్రమే రాయాలి. నేను సింగింగ్ అని రాస్తే జర్నలిజంలో సింగింగ్ పనికిరాదు. CVలో రాయచ్చు సింగింగ్, కానీ ఇక్కడ నేను సింగింగ్ రాయకూడదు, ఇక్కడ నేను డాన్సింగ్ రాయకూడదు, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ రాయలేను. కానీ ఇక్కడ నేను మాస్ కమ్యూనికేషన్ రాయొచ్చు, మీడియా రాయొచ్చు. అండ్ రెజ్యూమ్ అనేది ఇట్ షుడ్ నెవర్ ఎక్సీడ్ 2 పేపర్స్. సో ఎందుకంటే ఇంటర్వ్యూవర్ పేపర్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆన్ అన్ యావరేజ్ ఒక రెజ్యూమేని 30 సెకండ్స్ కంటే ఎక్కువ ఇవ్వరు. బల్క్ ఎక్కువ ఉంటే 10 సెకండ్స్ కంటే ఎక్కువ ఇవ్వరు. సో 10 సెకండ్స్లో మీ ఇంప్రెషన్ దిగాలి. సో అంటే 1 పేజ్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే 2 పేజెస్ దాకా వెళ్ళాలి. సో అది క్లియర్గా ఉండాలి. కంపెనీ CV అడిగిందా రెజ్యూమే అడిగిందా రెండు ఒకటి కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. స్టార్టప్స్ చాలా వింటున్నాం మనం ఈ మధ్య ఈ పదం. వాట్ ఈస్ ద స్టార్టప్? సో స్టార్టప్ ఇస్ ఎనీథింగ్ దట్ యూ స్టార్టప్, రైట్? సో మనం ఏమన్నా ఐడియా ఉంటే ఐడియాని మనం ఒక బిజినెస్ లాగా మెటీరియలైజ్ చేయాలనుకోవడం, అది ఇన్ అ వే అది కామన్ యూజ్ ఆఫ్ ద వర్డ్ స్టార్టప్. సో ఈ మధ్య కరెంట్ ట్రెండ్ కూడా ఏంటంటే చాలా మందికి ఐడియాస్ వస్తున్నాయి అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియాస్ వస్తున్నాయి. సో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలుస్తున్నారు, లేకపోతే ఇండివిజువల్గా వస్తున్నారు, వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్ చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారు, సొంత డబ్బులు పెట్టుకుంటారు, కొంతమంది లోన్స్ తీసుకుంటారు. సో అంటే రకరకాల, ఏది బెటర్ అంటారు? అల్సే సొంత డబ్బులతో పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే అక్కడ మనకు రియాలిటీ చెక్ ఉంటుంది. అంటే మన ఆర్థిక స్తోమతలు తెలిసి దాని పరంగా వెళ్తాం. మనం లోన్స్ ఇవన్నీ తీసుకుంటే కొంతమంది నిజంగా సక్సీడ్ అవుతున్నారు, కానీ మిగతా వాళ్ళకి ఏంటంటే ప్రెషర్, ఇంకా ఆ లోన్స్ ఉంటాయి, వాళ్ళకి అకౌంటబుల్గా ఉన్నాము, సో ఏం చేయాలి మనం, ఎట్లా రిటర్న్ చేయాలి, సో ఆ టెన్షన్ పెరుగుతుంది. సో సొంత డబ్బులు పెట్టుకుంటే మేబీ ఒకేసారి విత్ బ్యాంక్ నేను పెద్ద సైజ్ చేయలేను, కానీ జాగ్రత్తగా. ఎంత ఇన్వెస్ట్మెంట్ తో మనం స్టార్ట్ చేయొచ్చు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ అండి. కానీ మేబీ 0 రూపీస్ కూడా మొదలు పెట్టచ్చు. యూ కెన్ స్టార్ట్ విత్ నథింగ్, యూ కెన్ గో అప్ టు 30 to 40-50 lakhs. కానీ ఇప్పుడు మీరు చూస్తే ఈ మధ్య ఫ్రాంచైజీ మోడల్స్ కొన్ని వస్తున్నాయి. ఫ్రాంచైజీ మోడల్స్లో ఆన్ అన్ యావరేజ్, అంటే ఇప్పుడు ఎక్కడైనా బయట ఎటువంటి కొట్లు చూసినా కూడా అవి ఆ కంపెనీలో పెట్టట్లేదు, కానీ ఫ్రాంచైజీలాగా ఇచ్చేస్తున్నారు. మీరు మా రెస్టారెంట్లో పెట్టండి, మీరు మా సలూన్లో పెట్టండి. దానికి ఆన్ అన్ యావరేజ్ 15 lakhs to 20 lakhs అయితే పెడితే ఒక ఫ్రాంచైజీ వచ్చేస్తుంది. సో మేబీ దాంతో కంఫర్టబుల్గా చెప్పుకోవడం ఏంటంటే 20 lakhs పెట్టుకుంటే దాంతో ఇట్స్ అ డీసెంట్ బిజినెస్. కానీ ఏమీ లేకుండా కూడా చేయొచ్చు, ఇట్ ఇస్ పాసిబుల్. 0 రూపీస్తో కూడా వీ కెన్ కమ్అట్ మోడల్స్. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం స్టార్టప్స్ అనేది కూడా వీ మస్ట్ రియలైజ్ ఇట్స్ అ బిజినెస్. అండ్ బిజినెస్ అనేది ఇట్ ఈస్ అబౌట్ ప్రాఫిట్ మేకింగ్. సో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మనకి రిటర్న్ అవుతేనే ఇట్ ఈస్ అ వర్కింగ్ స్టార్టప్. కానీ ప్రెసెంట్ డే ట్రెండ్ ఎట్లా ఉందంటే చాలా మంది స్టార్టప్స్ పెడుతున్నారు, స్టార్టప్స్ పెట్టి కానీ వాళ్ళు దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ప్రాఫిట్ మేకింగ్. సో మళ్ళీ డబ్బులు తిరిగి రావడం గురించి ఆలోచించట్లేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, యూజువల్ గా బిజినెస్ అంటే అదే ఆలోచిస్తాం కదా, డబ్బులు వస్తాయా రాదనే కదా ఆలోచించేది. కానీ దీంట్లో జనరల్గా మనం ఏం చేస్తాం, మనం అమ్మేదానికి మనకి ఎంత డబ్బులు వస్తుంది అది మనం చూస్తాం, ఎంత ప్రాఫిట్ వచ్చింది చూస్తాం. ఇప్పుడు ఏంటి, డబ్బులు వస్తున్నాయి, కానీ ఎట్లా వస్తున్నాయి, ఇన్వెస్టర్స్ అనే వాళ్ళ ద్వారా వస్తున్నాయి. సో నేను కంపెనీ పెడతాను, దానికి మంచిగా హైప్ చేస్తాను, దాన్ని మంచిగా ప్రొడక్ట్స్ని పబ్లిసైజ్ చేస్తాను, తర్వాత ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్తాను, డబ్బులు ఇచ్చే కొంతమంది దగ్గరికి వెళ్ళి ఇది మా కంపెనీ ఇట్లా పెరగబోతున్నది, ఇది బాగా ఎదుగుతుంది, మీరు ఇన్వెస్ట్ చేయండి మీ డబ్బులు కూడా పెరుగుతాయి అంటాం. సో చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు, దాంతో గ్రో అవుతుంది. కానీ దీంట్లో ఒక మెయిన్ ఇష్యూ ఏంటంటే ప్రాఫిట్స్ రావట్లా. సో కంపెనీ లాగా నేను ప్రాఫిట్స్ గురించి ఆలోచించకుండా పలానా ఇన్వెస్టర్ నుంచి ఇంత డబ్బులు కావాలంటే నేను ఏమి చేయాలి ఇది ఆలోచిస్తున్నాను. అది ఇట్స్ అ డేంజరస్ ట్రెండ్. దీనివల్ల ఈ మధ్య రీసెంట్గా డీవాల్యుయేషన్స్ అనేవి జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్కి జస్ట్ దీని వాల్యూ ఇంత కాదు, ఇంత వాల్యూ తగ్గించడం మొదలు పెడుతున్నారు. కొంతమంది బలూన్ అయ్యారు. ఎట్లా అంటే ఇది స్టార్టెడ్ విత్ 20-30 people,
ఇన్వెస్టర్స్ బాగా డబ్బులు పెట్టేటప్పటికి వాళ్ళు ఒక 200-300 మంది తీసుకున్నారు. రీసెంట్గా .com బబుల్ ఇస్ బర్స్టింగ్ అంటున్నారు. అంటే ఆ .com ఈ మధ్య చాలా .coms వస్తున్నాయి, housing.com అండ్ flipkart.com, ఎవ్రీథింగ్ ఇస్ .com, zomato.com. సో ఆ .coms అన్నిటికీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరు డబ్బులు పెట్టట్లా, చాలా మంది తగ్గించేశారు. దానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే ప్రాఫిట్స్ రావట్లేదని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. దీనివల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ప్రాఫిట్స్ లేవు, అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు. సో ఏం చేస్తున్నారు, ఇప్పుడు 200 మంది తీసుకున్నారు, దాంట్లో 100 మంది తీసేయటం, 200 మంది తీసేయటం. సో అబౌట్ 3 months బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. రెప్యూటెడ్ కంపెనీ ఇన్ ముంబై, అక్కడ సడన్గా 300 మంది తీసేసేటప్పటికి ఆ కంపెనీ నుంచి, స్టార్ట్అప్ నుంచి. సో ఆ కంపెనీ ఎంప్లాయీస్ కోపం వచ్చి ఆ ఓనర్ని, వన్ ఆఫ్ ద CEOస్ని ఎవరినో, దే లాక్ దెమ్ అప్ ఇన్ ది ఆఫీస్లో గడియేసేసి ఆయన తాళం వేశారు. 4 రోజులు ఆయన బయటికి రాలే. తర్వాత పోలీసులు వచ్చారు, గొడవ అయింది. సో ఇట్లా కొంచెం అన్సస్టైనబుల్గా వెళ్తున్నది. సో ఇప్పుడు మళ్ళీ రీఅఫర్మ్ ఏం చేస్తుందంటే జనాలు, మీరు ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉండండి, వాల్యుయేషన్ వైపు చూడకండి. సో ఇప్పుడు ప్రెసెంట్ డేలో కూడా వీ కెన్ డూ దాట్, వీ కెన్ వర్క్అవుట్ అ మోడల్. ఐడియా ఉంటే చాలు ఇనీషియల్గా. ఇంతకు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అని చెప్పిన, ఎక్కడైనా అంతేనా? అంటే ఇప్పుడు మన స్టార్టప్స్ విషయంకి వస్తే లోన్స్కి ఎలా, అంటే మన కంపెనీని మనం ముందుకు తీసుకెళ్లాలన్నా లేదా దాన్ని 10 మంది ముందు నిలబెట్టాలన్నా మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలంటారు? అంటే ఒకటి ఏంటంటే కమ్యూనికేషన్లో దిస్ 2 bits. కమ్యూనికేషన్ ఒకటి ఏంటంటే మాట్లాడటం, ఇంకోటి వినడం. సో జనరల్గా కొంతమంది ఏం చేస్తారు, కంపెనీస్ అయినా పిచ్చింగ్ అంటే దీన్ని పిచ్చింగ్ అంటారు. పిచ్చింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి, సో నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. సో కొన్ని చోట్ల పిచ్చెస్ ఎట్లా ఉంటే 1 minute కంప్లీట్ చేయాలి. అంటే వాళ్ళు ఎట్లా చేస్తారంటే, వాళ్ళు లిఫ్ట్లో ఉంటారు, లిఫ్ట్లో సరే ఇప్పుడు చెప్పే నీ పిచ్చి ఏంటి చెప్పే అంటారు. సో లిఫ్ట్లో వెళ్తుండగా సో 1 minute చెప్పి కన్విన్స్ చేయగలగాలి. కొన్ని చోట్ల ఎట్లా ఉంటుంది, అట్లా 1 minute ఉండదు, కాఫీ షాప్కి రమ్మంటారు. సో కాఫీ షాప్లో కలిసి ఒక 10 నిమిషాలు చెప్పి నీ గురించి అంటారు. ఇది జాబ్ ఇంటర్వ్యూస్ కూడా ఈ మధ్య జరుగుతున్నాయి. ఇట్లా పెద్ద పొజిషన్స్కి వాళ్ళు ఇట్లా ఫార్మల్ సెటప్ ఉండదు, ఇన్ఫార్మల్గా Starbucks, కాఫీ డే ఇట్లాంటి చోట్లకి వెళ్ళిపోయి ఒక 20 minutesలో మాట్లాడమంటారు. కొన్ని చోట్ల వాళ్ళు ఇంకా ఇంట్రెస్టెడ్ ఉంటే 1 hour ఉంటుంది. సో ఇప్పుడు మన గురించి మనం 1 minute ఎట్లా ప్రెజెంట్ చేయాలి, 1 hour ఎట్లా ప్రెజెంట్ చేయాలి, ఇది కొంచెం తెలియాలి. ఇది కొంచెం కష్టం, కానీ త్రూ ప్రాక్టీస్ వస్తుంది. సో 1 hour అంటే ఎవరైనా మాట్లాడగలరు. 1 minute అయితే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అది మాత్రమే మనం ప్రెజెంట్ చేయగలగాలి. సో ఇక్కడ చాలా కంపెనీస్ ఫెయిల్ అవుతాయి. చాలా మంది ప్రెజెంట్ చేసేటప్పుడు ఆ పిచ్చింగ్ ఎట్లా తెలియదు, ఐడియాస్ బ్రిలియంట్, కానీ అది పిచ్ చేయలేకపోతారు, దానివల్ల ఇన్వెస్ట్మెంట్ రాదు. 1 minute చెప్పాలి అంటే కష్టం కదా. అంటే దీనికి సంబంధించి మీరు ఏమైనా క్లాసెస్ కానీ ఏమైనా టిప్స్ ఉంటాయా? నేను జనరల్గా స్టూడెంట్స్తో మాట్లాడుతుంటాను, వాళ్ళకి సజెషన్స్ ఇస్తుంటాను, కానీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్కి అయితే ఇప్పటిదాకా నేను పర్సనల్గా ఇవ్వలేదు. కానీ నేను పిచెస్ అయితే ఇస్తుంటాను. నేను పిచెస్ బికాజ్ ఐఎమ్ బిజినెస్ డెవలప్మెంట్ గాయ్. సో నేను పిచ్ ఇవ్వాలి. ఎవరైనా ఫోన్ చేసి నాకు ఈ ప్రోడక్ట్ గురించి చెప్పండి అంటే, కొంతమంది మాట్లాడితే తెలిసిపోతుంది, వీళ్ళు నిమిషం కంటే ఎక్కువ మాట్లాడని తెలిసిపోతుంది. కొంతమంది ఇష్టపడి సరే అరగంట మాట్లాడేటట్టున్నారని తెలుస్తుంది. సో అది దట్ కమ్స్ టు లిస్నింగ్ స్కిల్స్. సో కమ్యూనికేషన్ అందుకని వాళ్ళు మాట్లాడేది ఏంటి, వాళ్ళు ఏ ట్రెండ్లో వెళ్తున్నారో గమనించి తర్వాత మనం మాట్లాడాలి. ఓకే. అండ్ ఇవాళ రేపు చాలా మంది, అంటే మీరు అన్నట్టు విప్రోలో కానీ ఐబిఎంలో కానీ చాలా పెద్ద పెద్ద కంపెనీస్లో చేస్తున్న వాళ్ళని చిన్న జాబ్ షిఫ్టింగ్, శాలరీ పెరగాలో లేదంటే జోనర్ మారాలో ఏదో చాలా ప్రాబ్లం అవుతుంది కదా, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? సో ఈ మధ్య రీసెంట్గా ఏమవుతుందంటే చాలామంది 1 to 2 years, 2 years ఒక స్పాన్ ఉంది. ఆ 2 years తర్వాత జనరల్గా మైండ్ మళ్ళీ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఆ 2 years కూడా ఎందుకు వస్తుందంటే, మనం 2 years వర్క్ చేస్తే చాలా మటుకు MBA కాలేజెస్కి ఎలిజిబుల్గా ఉంటాం. మళ్ళీ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మన CVలో దిగితే జనరల్గా 3 years అంటారు కొన్ని చోట్ల. సో 3 years అది CVలో లేకపోతే రెజ్యూమేలో దిగితే వేరే ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఇన్ జనరల్ జనాలు ఏం చేస్తున్నారు, వాళ్ళు పీపుల్ ఆర్ ఫోకసింగ్ టువర్డ్స్ మంచి బ్రాండెడ్ కంపెనీకి వెళ్ళాలి, మంచి IBM అని పేరు కంపెనీకి వెళ్ళాలి, మంచి జీతం రావాలనుకుంటారు. మనకి వెళ్ళిన తర్వాత కంపెనీలో మనం ఒక భాగం అయిపోయిన తర్వాత మనకు బ్రాండ్ ఇంకా వాల్యూ ఉండదు. మనకి వాల్యూ ఉండదంటే మనం దాన్ని రెస్పెక్ట్ చేస్తాము, కానీ ఆ బ్రాండ్ అనేది మనలో ఇంకా అంత పెద్ద విషయం కాదు. ఆ డబ్బులు కూడా ఒక పాయింట్ తర్వాత ఇంకా అంత పెద్ద విషయం కాదు. ఇప్పుడు మనకి సమస్యలు ఏముంటాయి, అరే మా బాస్ రోజు నన్ను అసలు బయటికి వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు, సెలవులు ఇవ్వట్లేదు, పనులు సరిగా చేయనివ్వట్లేదు, నేను మాట్లాడదు అనుకుంటే ఎవరు వినట్లేదు. సో దీనివల్ల ఏంటి, వాళ్ళు సైకాలజికల్గా దెబ్బతింటున్నారు. సో అందుకని జాబ్స్కి వచ్చేటప్పటికి మెయిన్గా సైకాలజికల్ ఇష్యూస్ రావడం వల్ల పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ, దే వాంట్ టు మూవ్, ఇంకో కంపెనీకి వెళ్దాం, లెట్ us డూ సంథింగ్ ఎల్స్. కానీ ఇక్కడ కూడా దే డోంట్ హ్యావ్ అవేర్నెస్. దానివల్ల 2 years అయిన తర్వాత MBA ఎగ్జామ్ రాస్తారు, 2-3 కంపెనీలకు అప్లై కూడా చేస్తారు, మాస్టర్స్ కూడా రాస్తారు. ఈ మధ్య కొత్త ట్రెండ్ ఫెలోషిప్స్ అని వచ్చాయి, కొత్త ట్రెండ్. సో ఫెలోషిప్స్ ఏం చేస్తున్నాయి, ఇట్ ఇస్ నాట్ అన్ MBA, ఇట్ ఇస్ నాట్ అ మాస్టర్స్, కానీ ఒక 1 year పాటు మీరు రండి, ఒక గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్తో ఉండండి, మీరు నేర్చుకోండి. సో అట్లా బోల్డ్ అని ఫెలోషిప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ ట్రెండ్ ఇస్ వర్కింగ్ వెల్. ఎందుకంటే ఆ ఫెలోషిప్స్ ఏంటంటే అందరూ రకరకాల ఆలోచనలు వస్తారు. కొంతమంది జాబ్లు వదిన వాళ్ళు, కొంతమంది చదువుకుంటూ వచ్చేవాళ్ళు. సో ఫెలోషిప్స్ ఇస్ అ న్యూ ట్రెండ్ అండ్ పీపుల్ ఆర్ హెడింగ్ టువర్డ్స్ ఇట్. కానీ మళ్ళీ క్యాల్కులేట్ చేసుకుని వెళ్ళాలి, మనకి అవేర్నెస్ ఉండాలి, ఏది. సో అవేర్నెస్ బయట ఏముంది అని అవేర్నెస్ కంటే కూడా నాలో ఏముంది, నాకు నిజంగా ఏం కావాలి, నేను డబ్బులు వెనకాల వెళ్తున్నాను. కొంతమందికి నిజంగా ఆర్థికంగా అవసరం ఉంటుంది, సో వాళ్ళు డబ్బు వెనకాల వెళ్ళటంలో తప్పు లేదు. కొంతమందికి అన్నీ ఉన్నా కూడా ఇంకా మనీ ఈజ్ ద బెంచ్ మార్క్, 1 లక్ష జీతం రావాలి, 2 లక్షల జీతం రావాలి, ఇట్ డజంట్ గివ్ దెమ్ హ్యాపీనెస్. సో ఈ రోజు కాకపోయినా 5 సంవత్సరాల తర్వాత దిల్ బీ అప్సెట్. సో లుక్ ఫర్ వాట్ రియలీ కనెక్ట్స్ విత్ యూ.
ఓకే, లాస్ట్గా చెప్పండి, అంటే మీరు చాలామంది స్టూడెంట్స్కి క్లాసెస్ ఇస్తూ ఉంటారు. Yeah. సో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఒక మంచి జాబ్, లేదంటే వాళ్ళు అనుకున్న ఒక స్టార్టప్ లేదా బిజినెస్ దేంట్లో సెటిల్ అవ్వాలి అంటే ఏం చేయాలంటారు, ఏం ఉండాలి వాళ్ళు? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అల్సే 3-way ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఏంటో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో జనరల్గా నేను ఒక బీటెక్ అయిన తర్వాత లేకపోతే ఎంబీబీఎస్ అయిన తర్వాత, ఇప్పుడు ఎంబీబీఎస్ కూడా ఈ మధ్య సమస్య ఉంది. అదేంటంటే ఎంబీబీఎస్ చేస్తున్నారు కానీ వాళ్ళకి డాక్టర్ లాగా జాబ్స్ రావట్లా. సో వాళ్ళు మళ్ళీ దే ఆర్ డ్రాపింగ్ అవుట్. సో కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా కూడా కారణం ఏంటి అంటే, అరే నేను అమెరికాకి వెళ్ళి చదువుకుంటే పెళ్లి సంబంధాలు మంచిగా వస్తాయి అంటారు. దట్స్ అ ప్రాబ్లం మళ్ళీ. సో ద 3 step ప్రాసెస్ ఇస్, ఫస్ట్ స్టెప్ మనలో ఏముంది ఐడెంటిఫై చేసుకోవాలి. ఎట్లా అంటే మనలో కొన్ని ఈజీగా వచ్చేస్తుంటాయి. ఎట్లా అంటే కొంతమంది ఇప్పుడు కంప్యూటర్ క్లాస్లో కూర్చున్నా కొంతమంది మంచిగా కోడింగ్ చేస్తారు, మిగతా వాళ్ళు కూడా చేయగలరు కానీ కొంచెం టైం పడుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, పక్క వాళ్ళ దగ్గర చూస్తారు, ఒక 2 వారాలు పడుతుంది, 3 వారాలు పడుతుంది. దట్ మీన్స్ ఈ మనిషికి కోడింగ్ ఈజీగా వస్తుంది, ఈ మనిషికి రాదు. సో ఈ మనిషి అది పెట్టుకోవాలి మైండ్లో, నాకు కోడింగ్ సరిగ్గా రావట్లేదు, ఈ మనిషి మైండ్లో పెట్టుకోవాలి, ఓ నాకు కోడింగ్ బాగానే వస్తుంది. సో అట్లా ఐడెంటిఫికేషన్స్ కొన్ని చేసుకోవాలి. నాలో కమ్యూనికేషన్ బాగుందా, లేకపోతే నాలో రైటింగ్ బాగుందా, పాఠాలు చెప్పగలనా, లేకపోతే డాన్స్ చేయగలనా, ఏదన్నా ఐడెంటిఫై. మనలో ఇంటర్నల్గా ఐడెంటిఫై చేసుకున్న తర్వాత లెట్ us నెక్స్ట్ సీ బయట ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. సో మేబీ ఐఎమ్ అ గుడ్ యాక్టర్, లోపల ఐ రియలైజ్ దట్ ఐ లవ్ యాక్టింగ్ అని తెలుస్తుంది. సో ఇప్పుడు బయట ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్, కానీ బయట ఆప్షన్స్ ఉన్నాయా, ఎక్కడెక్కడ చేయొచ్చు, మేబీ సీరియల్స్ చేయొచ్చా, ఫిల్మ్స్లో చేయొచ్చా, షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చా, ఆప్షన్స్ చూసుకోవాలి. ఈ మధ్య సోషల్ మీడియా వల్ల యాక్టింగ్ కూడా ఇట్స్ గోయింగ్ ప్రిటీ వెల్. సోషల్ మీడియాలో పెడుతున్నారు, మూవీ డైరెక్టర్స్ అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు, సోషల్ మీడియా నుంచి బయటకు తీసుకుంటున్నారు వాళ్ళని. ఐడెంటిఫై వాట్ ఈస్ దేర్. థర్డ్ స్టెప్ ఏంటంటే నాలో ఉన్నది ఏంటో నాకు తెలిసింది, బయట ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో తెలిసింది. సో నెక్స్ట్ కనెక్షన్ రావాలి. సో ఆ పాయింట్ దాకా వెళ్ళడానికి నేనేం చేయాలి, దానికోసం చాలా ఎంక్వైరీ చేయాలి, జనాలతో ఇంటర్వ్యూస్ చేయాలి. ఇంటర్వ్యూస్ అంటే ఏం లేదు, జస్ట్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, ఏం జరుగుతుంది, ఏమేమి కావాలి, ఏం అవసరాలు ఉన్నాయి. సో ఒక ఫర్ ఇన్స్టెన్స్ టీసీఎస్ కంపెనీ జాయిన్ అయినా, లేకపోతే ఎటువంటి ఇండస్ట్రీలో కంపెనీ జాయిన్ అయినా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవడం కన్నా కూడా 2-3 మాట్లాడి మీరు ఏం సాఫ్ట్వేర్స్ వాడుతున్నారు ఇవన్నీ కనుక్కొని అవి మనం నేర్చుకొని వెళ్తే ఈజీగా వస్తుంది, కనెక్షన్ హ్యాపెన్స్. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కనెక్షన్ మాత్రం అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేశారు మాతో. ఎలా జాబ్ చేయాలనుకున్నా, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఎలాంటి స్కిల్స్ మనలో ఉండాలి, మనలో ఉన్న స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.